రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా రాజవోలు గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ధి చేసే పాలకులకు ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పలు కాలనీల్లో ప్రచారం చేశారు. తెలుగుదేశం హయాంలో మంజూరైన 92 కోట్ల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికి తాగునీరు అందించేలా పథకాన్ని పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. పెట్టి తాగునీరు మీకు ఇవ్వాలని చెప్పి పరిశుభ్రమైన నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇచ్చినటువంటి సోదరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకవైపు, మరి అదే పార్లమెంట్ స్థానానికి మరొక వైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూతబడినటువంటి మద్యం ఫ్యాక్టరీని తీసుకొని దాన్ని తిరిగి తెరిచి చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళ పేద వర్గాల ప్రజలు లేదా ఆ చీప్ లిక్కర్ తాగే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టే పరిస్థితులు వచ్చేదానికి కారకుడైనటువంటి వ్యక్తి మరొక వైపు. ఆయన పేరు ఆయన ఎవరు ఏంది చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు.